ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని కొందరు ఈవినింగ్ స్నాక్స్ అండ్ మరికొందరు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకుంటారు. ఈ రెసిపీ కోసం మనకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, ఆనియన్స్, కారప్పొడి, సాల్ట్, అల్లం పేస్ట్, వాము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు మరియు టేస్టీ కోసం వేయించిన పల్లీలని తీసుకుంటున్నాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోకి నానబెట్టిన శనగపప్పుని, కారప్పొడిని, వాము, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరియు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఇలా ముందుగా పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా ఉండాలి. ఈ సర్వపిండిలో ఆనియన్స్ ని ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్టీనెస్ అనేది పెరుగుతుంది. ఈ రెసిపీని సర్వపిండితో పాటు గిన్నె రొట్ట అని కూడా అంటారు. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత మందమైన గిన్నెను తీసుకొని అందులోకి కొద్దిగా నూనెని వేయాలి. ఇలా గిన్నెలోకి కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో రొట్టెలాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపై చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆయిల్ని వేయాలి. ఇలా వేయడం వల్ల రొట్టె అనేది మంచిగా ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పై 7 to 8 minutes వేయించాలి. దీనిపై మూతని ఉంచాలి. కింద భాగం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తిప్పి ఇంకో సైడ్ 3 to 4 minutes వేయించాలి. ఇలా మనకి టేస్టీ అండ్ క్రిస్పీ సర్వపిండి అనేది రెడీ అవుతుంది. ఈ సర్వపిండిని పెరుగు లేదా ఏదైనా పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ ద వీడియోస్. Subscribe to my videos and don't forget to click on bell icon to get